అండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని దైవ ఆశీస్సులతో, సీతాదేవి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ వడపప్పు పానకాన్ని స్వీకరించి స్వామివారి ప్రసాదాన్ని చల్లగా ఉండండి. మనం కొన్ని బాధలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు మనకి చేయట్లేదు అనుకుంటాం. కానీ ఏదో ఒక చెడు జరిగినప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల మంచి జరుగుతుందండి. దాన్ని నమ్మండి. దాన్ని నమ్మితే మనకి ఇంకా బాధ అంటూ మళ్ళీ ప్రత్యేకంగా ఏముండదు. నేనైతే అదే నమ్ముతాను. మనకి ఏదైనా చెడు జరిగిందంటే దానివల్ల ఏదో మంచి జరుగుతుంది అని నమ్ముతాను. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడండి. అది మీరు గట్టిగా నమ్మండి. దేవుడు ఎవ్వరూ లేని వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఎమ్మటే ఉంటాడు. అది నేను చాలాసార్లు చూశాను. ఇదిగోండి ఈరోజు లంచ్లోకి సాంబారు. నేను సాంబార్లో ఒక్కోసారి ఏం వేయనండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేస్తా. అమ్మ వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా, అలా చేస్తాను అమ్మ వాళ్ళలాగా. వాళ్ళు ఏం వేయకపోయినా చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఇవన్నీ వేసినా కూడా ఎందుకు టేస్ట్ రాదు. ఒక్కోసారి మంచిగా అయిపోతుంది అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి అసలు టేస్టే రాదు. ఎందుకో నాకేం అర్థం కాదు అసలు ఒక్కోసారి. ఈరోజు మాత్రం వంకాయ, పచ్చిమిర్చి, మునక్కాయలు ఉన్నాయి, చెట్టు మునక్కాయలు అవి వేసాను. టమాటా, ఉల్లిపాయ ఇవే వేసాను. మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే అలా అమ్మ వాళ్ళ స్టైల్ సాంబార్ చాలా ఇష్టము. కానీ అమ్మని, సాంబార్ని చాలా మిస్ అవుతాం కదా. లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఉన్నవాళ్ళు చాలా చులకనగా చూస్తారండి. లేని వాళ్ళు అమ్మని, నాన్నని చాలా మిస్ అవుతారు. ఇది సొంతగా నేను అనుభవిస్తున్నాను కాబట్టి తెలుసు. ఎందుకంటే రైస్ ఉడుకుతుంది. అందరూ చలవ పందిళ్ళలో చల్లగా శ్రీరామనవమి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.